తగ్గే అవకాశం ఉంది అప్పటి మీద. కానీ ప్రభుత్వం అయితే నరేంద్ర మోడీ గారిదే వస్తుంది. లోక్సభ ఎలక్షన్స్లో సీట్స్ అయితే తగ్గుతాయి కొన్ని అని అనుకుంటున్నాను. నార్త్లో వస్తాయి అంటారు ఎక్కువ సీట్లు. నార్త్లో ఎక్కువ సీట్స్ వస్తాయి. ఎందుకు మరి నార్త్లో ఎందుకు వస్తాయి, సౌత్లో ఎందుకు రావు సీట్లు? ఎందుకంటే అటు సైడ్ హిందుత్వం ఇవన్నీ ఉంటాయి కాబట్టి రిలీజియన్ బేస్ మీద వెళ్ళిపోతుంది. అంటే హిందుత్వం పార్టీ అంటారా మీరు బీజేపీ? అవును, హిందుత్వం పార్టీ అంటారు. కొంచెం ఎందుకు అలా హిందుత్వం మీద వెళ్ళిపోరు? అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, అలాగే వాళ్ళకి కూడా ఏదో ఒకటి మతం మీద వెళ్తే ఓట్లు పడతాయి అంటారా? కొంచెం అన్నాను అందుకే నేను. అంటే కొంచెం లైట్గా రిలీజియన్ బేస్ అనేది ఉంది బీజేపీ ప్రభుత్వం అనేది. అవును, అలా ఉండదు కదా మతం మీద. ఉండదు, కాకపోతే కొంచెం ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది కదా, అది నేను చెప్పేది. మతం మీద పోతే ఈ హింస అల్లరు అలా అవుతాయి కదా. అవునన్న, అందుకే నేను కొంచెం అనేది, అంటే కొంచెం అనేది అందుకే నేను ఇలా ఇక్కడ కూడా ఉన్నాయి కదా తెలంగాణ ఎంఐఎం ముస్లిమ్స్ అట్లా ఉంటాయి, కొంచెం ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అట్లాగే బీజేపీ అనేది హిందువులకు కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. హిందువులకు ఇంపాక్ట్ చూపించినా కానీ దేశాన్ని బాగా చేస్తుంది అంటారా? చేస్తున్నారు, అది క్లియర్గా కనపడుతుంది. అందుకు నేను బీజేపీ అయితే బెటర్ అని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకు? ఆడ లోక్సభలో ప్రధాని మోడీ అవుతాడంటున్నావు, ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీ ఎందుకు రాదు? అంటే రాదంటే అక్కడ లోకల్గా కూడా ఉండాలి కదా. హిందుత్వం లేదంట ఉంది, కానీ లోకల్ సపోర్ట్ కూడా ఉండాలి కొంచెం. మొత్తం అన్నీ ఉండాలి, కొంచెం కొంచెం ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి మొత్తం అన్నీ కలిపి. కాకపోతే అక్కడ లోకల్గా అంతగా బీజేపీకి అంత సపోర్ట్ లేదు, సో రాదు అందుకు బీజేపీ. అక్కడ ఉన్న లీడర్స్ లేరు బీజేపీలో, కరెక్ట్ అయిన లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ లేరు అంట. బీజేపీ పార్టీ నుంచి ఇంపాక్ట్ చూపించే లీడర్స్ ఎవరు లేరు. పురంధేశ్వర్ ఉంది కదా. పురంధేశ్వర్ గారు ఉన్నారు కానీ అంతలాగా ఏం మాకైతే. ఎన్టీఆర్ కుమార్తె కదా. అవును, కాకపోతే అంత ఇంపాక్ట్ చూపించింది ఏం లేదు ఆవిడ. ఎన్టీఆర్ కుమార్తెనే కానీ ఇంపాక్ట్ అంత చూపించదు రాజకీయం మీద అని అంటారు. అవును, ఇంతకుముందు కేంద్రంలో మంత్రి కూడా చేసింది. అవును, కానీ అంతగా ఇంపాక్ట్ చూపించగలగాలి పర్టికులర్గా, అప్పుడే నీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కానీ ప్రధాని కావాలంటే లోక్సభలో ఉత్తరప్రదేశ్ సీట్లు ఎక్కువ వస్తే, ఎక్కువ లోక్సభ సీట్లు వస్తే వాళ్ళు ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తరప్రదేశ్లో ఏమైనా ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉన్నాయా బీజేపీకి? ఉత్తరప్రదేశ్లో అయితే బీజేపీకి ఎక్కువ రీసెంట్గానే ఎలక్షన్స్ అయ్యాయి కదా ఉత్తరప్రదేశ్లో. రామ మందిరం కడుతురు, అదే ఎఫెక్ట్ పడుతుంది ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ రీసెంట్గానే ఎలక్షన్స్ అయ్యి బీజేపీ వచ్చిందిగా, లోక్సభ ఎన్నికలు. అక్కడ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రామ మందిరంది ఏమైనా బీజేపీకి ఎక్కువ వచ్చేసి అవకాశం ఉందా సీట్లు? చూపిస్తుంది, కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది, అంతేగాని పూర్తిగానే చెప్పలేం. లీడర్ బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఇది కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ది ఏమైనా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి బాగుందని ప్రజలు అంటున్నారు, దేశ ప్రజలు అంటున్నారు. అవును, ఆ ఎఫెక్ట్ వల్ల బీజేపీకి ఏమైనా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఆ ఎఫెక్ట్ వల్ల బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం అంటే లేదు, కానీ జమ్మూ కాశ్మీర్ అయితే బాగా డెవలప్మెంట్ అయింది డివైడ్ చేసిన తర్వాత. మరి నార్త్ ఇండియాలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి అంటున్నావు. దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు బీజేపీకి ఎక్కువ సీట్లు రావు, లోక్సభ సీట్లు? అదే లోకల్గా ఉన్న లీడర్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. అంటే అన్నీ కలిసి ఇంపాక్ట్ చూపింది, ఒకటే అని పర్టికులర్గా ఏది ఉండదు పాలిటిక్స్లో. పర్టికులర్ లీడర్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అక్కడ బీజేపీ పార్టీకి ఛాన్స్ ఇస్తారు కదా అక్కడ. అవును, అది పర్టికులర్ అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్, అందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ కాబట్టి. మరి ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన పార్టీ పెట్టకుండా బీజేపీ బాగుంటే మరి బీజేపీకి వస్తే బాగుంటుండే కదా. మరి ఆయన పార్టీ పెట్టకుండా బాగుందంటే అర్థం కాలేదు. ఇప్పుడు బీజేపీ బాగుందని అంటున్నారు, మరి ఆయన కూడా బాగుందని ఈ పార్టీలకే వస్తే సరిపోతుండే కదా. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు పెట్టాడు? అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది, ఒక్కొక్కరు ఒకలా చేయాలనుకుంటారు దేశ సేవ. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారంటారా? అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, దేశాన్ని డెవలప్మెంట్ చేయాలన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఆయన వేలో ఆయన తీసుకెళ్తున్నారు. రైతులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీ మీద. అప్పుడు అక్కడ రైతులు ఢిల్లీలో రాస్తారోకోలు చేస్తే ఒక మినిస్టర్ కొడుకు వాళ్ళ మీదకి వెళ్ళి తీసుకుపోతే చనిపోయారు. రైతుల మీద బాగా హింసలు పెట్టింది
అని అన్నారు. హర్యానా రైతు అది అవును. పంజాబ్ రైతుల మీద కూడా బాగా చేసింది అన్నారు. కాకపోతే ఆ ఫామ్ బిల్స్ అనేది తీసుకొచ్చారు బీజేపీ నరేంద్ర మోడీ గారు. వాటి వల్ల మనకి యూజే ఉంటుంది, కానీ ప్రజలకు అర్థం కాకపోవడం వల్ల అలా జరిగింది. అప్పుడు రైతుల ఎఫెక్ట్ వల్ల మళ్ళీ బీజేపీకి ఎక్కువ సీట్లు రాక ప్రధాని మోడీ అయ్యే అవకాశం లేకపోలేదు కదా. అంటే వెనక్కి తీసుకున్నారు కాబట్టి అంత ఇంపాక్ట్ చూపించాలని నేను అనుకుంటున్నాను. వెనక్కి తీసుకున్నారు కదా బిల్స్ అనేది, అందువల్ల అంత ఇంపాక్ట్ అనేది ఏం చూపించదు. అది